ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 17వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యం చదువుకుందాం అండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరంతా బాగున్నారండి. మీ ఆరోగ్యాలు మీకోసం అనుదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డ చదవబడినటువంటి భాగంలో ఎప్పుడైతే మనం సర్వశక్తుడైనటువంటి మన ప్రభు వైపు తిరుగుతామో, ఆ దుర్మార్గతను మన గృహాల నుంచి వెళ్ళగొడతామో, అప్పుడు మనం అభివృద్ధి పొందుతాం అంటారు. దేని బిడ్డ ఇక్కడ ఎలీఫాజ్ మాట్లాడుతూ ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. దైవాభ్యాసం వల్ల కలిగినటువంటి అనేక లేఖనాల సారాంశం ఇదే. దేని బిడ్డరా, మరి దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే అందరూ కూడా అభివృద్ధి పొందాలని, మరి వర్ధిల్లాలని, మరి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ గృహంలో ఉన్నటువంటి దుర్మార్గత పోవాలండి. ఈ యొక్క యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో మరి చూసినట్లయితే, నీవు సర్వశక్తిని వైపు తిరిగి నీ గుడారంలో నుండి ఆ దుర్మార్గతను తొలగించినట్లయితే నీవు వృద్ధి చెందుతో పునరుద్ధరించబడతావని చెప్పే బైబిల్ వచనం. ఇది పశ్చాత్తాపము, దేవుని వైపు తిరగడం ద్వారా పునరుద్ధరణ మరియు ఆశీర్వాదాలు వస్తాయని బోధిస్తుంది. అయితే యోబు స్నేహితుడు ఎలీఫాజ్ చెప్పిన ఈ మాట యోబుకు వర్తించదని, కష్టాల్లో ఉన్నవారు దేవునిపై విశ్వాసం ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అని కొన్ని వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. దేవుని వైపు తిరగాల, పాపం నుండి వైదొలగి హృదయపూర్వకంగా దేవుని వైపు నమ్మకంచడం. దేవుని బిడ్డ, నీ గృహంలో దుర్మార్గత ఉందా, చెడుతనం ఉన్నదా? అయితే మన కుటుంబాల్లో మనం వర్ధిల్లలేవండి, మన బిడ్డలు వర్ధిల్లలేరు. దుర్మార్గత మన గృహాల నుంచి పోవాలా, పాపం నుంచి పారిపోవాలా, హృదయపూర్వకంగా ప్రభువునందు నమ్మకంచాలి. తర్వాత దుర్మార్గతను తొలగించాలి, అన్యాయాన్ని, చెడును మన జీవితాల నుంచి తీసివేయాలి. తర్వాత మనం పునరుద్ధరించుకోవాలి. ఇలా చేసినప్పుడు దేవుడు మీ జీవితాన్ని తిరిగి నిర్మిస్తాడు, శాంతి, దీవెనలు వస్తాయి. యోబు స్నేహితుడు ఎలీఫాజ్ యోబు కష్టాల కారణం అతను పాపమే అని నమ్మి పశ్చాత్తాపడితే తిరిగి బాగుపడతామని చెప్పాడు. అయితే యోబు కష్టాలు అతని పాపం వల్ల కాదని, దేవుడు తను పరీక్ష చేస్తున్నాడని యోబు భక్తుడు నమ్మాడు. ఈ వచనం దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం, నీతిగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు ఆశీర్వాదాలకు దారితీస్తుంది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేడే నువ్వు ఉన్నట్టుగా ఉన్న ప్రకారంగా ప్రభు సన్నిధిలో ఆ లోతైన పశ్చాత్తాపంతో, యథార్థమైన విశ్వాసంతో నువ్వు పడిన చోట నుండి లేచి తిరిగి దారిలోకి రా. ఇది నీ బాధ్యత. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించిన పనిలో నుండి, నువ్వు చేస్తానన్న సేవలో నుండి నీవుగా తప్పిపోయావు. కాబట్టి ఇప్పుడు మనము బుద్ధి తెచ్చుకోవాలి. మన మట్టుకు మనం నిలబడలేము, దేవుని వ్యతిరేకంగా ఉండి అభివృద్ధి పొందలేము. నన్ను శిక్షించడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఇప్పటి వరకు మన జీవితాలు అనుభవించిన దానికంటే భవిష్యత్తులో మనకు రాబోయే దేవుని శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఇదంతా తెలుసుకుని వెంటనే మన ప్రభు దారిలోకి వచ్చి మన గృహంలో ఉన్నటువంటి దుర్మార్గతను మనం వెళ్ళగొట్టి మన ప్రభులోకి రావాలి. ఎంత గొప్ప వాగ్దానం దేని బిడ్డలారా మనల్ని ఆహ్వానిస్తుందండి. తిరిగి నువ్వు కట్టబడతా, వేరెవరు కాదు కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే పడిపోయిన మన స్తంభాలను నిలబెట్టి కూలిపోతున్న మన గోడను తిరిగి కడతాడంట. ఎంత గొప్ప వాగ్దానం అండి. నువ్వు తిరిగి దేవుని బిడ్డ దారిలోకి వస్తున్నట్లయితే ఆయన ఈ పని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేని బిడ్డ మనం ఆలస్యం చేయవద్దు. నువ్వు ఇంకా తిరుగుబాటు చేస్తూనే నలిగిన నీ మనసు నీకు అపజయం కలిగజేయచ్చు. యథార్థంగా దేని బిడ్డ మన తప్పులను ఒప్పుకుంటే మన నెమ్మది కలుగుతుంది. విధేయతతో కూడా విశ్వాసం మనల్ని ఆదరిస్తుంది. దేని బిడ్డలు ఆ రీతిగా మనం చేద్దాం. ఆ రీతిగా దుర్మార్గతను మన గృహం నుంచి కొట్టివేద్దాం. అప్పుడు మనం అభివృద్ధి పొందుతాం. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక. దేవుని మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించాడు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకుని బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటిన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను. ఏ కుటుంబాలు అయితే వ్యాధి బాధలతో, సమస్యలతో, కష్టాలతో, వేదలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అందరి పట్ల కార్యం చేయండి, అద్భుతాలు చేయండి. వారికి ఆరోగ్యాలు దయచేయండి, వారి బిజినెస్లు దీవించండి, వారి పాడి పంట సమస్తం దీవించండి. బిడ్డల వాహార విషయంలో కార్యం చేయండి ఆయన.
వయసు వచ్చి యవన బిడ్డలు నాయన మరి సరైన సంబంధాలు కుదరక నాయన మరి గృహాల్లో పడి ఉంటే వారి పట్ల నీ కార్యం చేయించుకోండి నాయన. వారికి చక్కని సంబంధాలు కుదిరి ఈ సంవత్సరం వారి వివాహాలు ఘనంగా జరుగుటకు సాయం చేయండి తండ్రి. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక చాలి జీతాలతో బతుకుతున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ నెలలో అద్భుతం జరిగించిన వారి అర్హత మించిన ఉద్యోగాలు యేసు నామములో వచ్చును గాక. అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యకారాలు జరుగును గాక. మా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. నీ దాస్తురాను విధవరాను దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రతి అవసరం తెచ్చండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తకాంచి వేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.